మానవత్వం ఉన్న మనిషి. కాబట్టి ఆ కొత్త తీరాలంటే ముందు మనసున్న మనిషిలాగా మారాలి. ఆ తర్వాత భగవంతుని గురించి తిన్నారు. ఒకసారి శ్రీరామకృష్ణుడు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు బృందావనంలో గంగామాయి యొక్క రుద్రాలను కలుసుకున్నారు. ఆమె చాలా ఏళ్ళుగా బృందావనంలోనే సాధన చేస్తుంది. ఆధ్యాత్మిక ఎంతో ఉన్నత స్థితికి పొందిన ఆ మహాభక్తురాలి భక్తి పార్వతరాన్ని చూసి శ్రీరామకృష్ణుడు ఎంతో ముక్తులయ్యారు. శ్రీరామకృష్ణుడు తనతో ఉండడం వల్ల తను తపస్సు భరించింది అని ఆమె ఆనంద పరవశరాలయ్యింది. చివరికి గంగామాయి చూపిన ప్రేమ అనురాగాలు బలిదంగా శ్రీరామకృష్ణ ఆమెతో పాటు బృందావనంలోనే ఉండిపోయారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒక్కరోజు హఠాత్తుగా శ్రీరామకృష్ణుడు యజ్ఞనేత్రములు ఉండేగా ఉంటున్న తల్లి చంద్రామణి దేవి జ్ఞాపకం వచ్చింది. త్రిపురాలైన ఆమె చూస్తున్న వాళ్ళు ఎవరు లేక ఎంత కష్టపడుతుందో అని తల్లి తరయింపు నదిలో ఈతరగానే ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే అంతటా బయలుదేరి అలాగే బాల్యంలోనే తండ్రి మరణించడం వల్లే గదాధరుడు శ్రీరామకృష్ణ అంటే గదాధరుడు అంటే శ్రీరామకృష్ణ కుటుంబం ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కష్టములు ఉన్న కుటుంబాన్ని అడ్డుకొని బాధ్యత శ్రీరామకృష్ణుడు అన్నగారైన రామకుమార్ పైన పడింది. అందువల్ల ధనార్జన నిమిత్తం రామకుమారు రామపుత్తూరు నుండి కలకత్తా రావాల్సింది ఉంటుంది. అక్కడ ఒక సంస్కృత పాఠశాల ప్రారంభించాలని అవసరమైంది. పాఠశాల నిర్వహణలు తనకు సహాయపడేందుకు తనతో పాటు కలకత్తా రావాల్సిందిగా గదాధరుడికి అన్నగారు చెప్పారు. వెంటనే ఆయనతో